హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ కాస్ట్ అకౌంటింగ్ ఎగ్జామ్ జరిగిందండి, సిఎంఏ ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఓకే, ఇంకా ఇప్పుడు ఆ పేపర్ అప్లోడ్ చేయబోతున్నాను. మొన్న మనం బిజినెస్ లా అండ్ ఎథిక్స్ ఫిఫ్త్ పేపర్, అలాగే నెక్స్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సిక్స్త్ పేపర్, తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సెవెంత్ పేపర్. ఇప్పుడు మనం పేపర్ ఎయిత్. రైట్, చూడండి, నేను మన ఫినాన్షియల్ అకౌంటింగ్ అప్పుడు కూడా చెప్పానండి, 3 అవర్స్ ఇచ్చారు కదండి. మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 3+3 ఇంకో 3 ఇచ్చి 6 అవర్స్ లో చేయమంటే అందరూ కూడా సాల్వ్ చేయగలం అండి పేపరు. ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, టైం అయిపోతుంది, పేపర్ ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. సో ఏంటంటే నెక్స్ట్ మీరు 2025 బ్యాచ్ ఎవరైతే అటెంప్ట్ ఇవ్వబోతున్నారో వాళ్ళకి ఇంకా క్లియర్ గా చెప్తున్నానండి నేను. ప్రీవియస్ పేపర్స్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓన్లీ బోర్డు మెటీరియల్ ఒకటే సరిపోదు, స్టడీ మెటీరియల్ ఒకటే కాదండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, వాటిని సాల్వ్ చేసుకుని మీరు ఎగ్జామ్ కి అటెంప్ట్ ఇవ్వండి. అది ఓకే. 100 మార్క్స్ పేపర్ లో మనకి ఏంటి, 30 మార్క్స్ వచ్చేటప్పటికి ఎంసీక్యూలు, ఒక 70 మార్క్స్ వచ్చేటప్పటికి మనకి డిస్క్రిప్షన్ పార్ట్. ఎంసీక్యూలో రీజన్ కూడా అడగట్లేదు, ఓన్లీ మన ఏబిసిడిలో మన ఆన్సర్ పెడితే సరిపోతుంది. ఏఆర్బిసిడిలో ఏదో ఒకటి. ఓకే, ఆన్సర్ ఏదైతే అది చూస్ చేసుకుని పెడితే సరిపోతుందండి, అంత ఈజీగా ఉంటుంది. మనకి కంపారిటివ్లీ సిఏ ఉంది కదండి, సిఏతో పోల్చుకుంటే సిఏ ఫౌండేషన్ కూడా చాలా లెంగ్తీగా ఉంటుంది, సిఎంఈ ఇంటర్ పేపర్ కన్నా కూడా. ఓకే, సరే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 అంటేనే దీంట్లోనే మళ్ళీ 1 to 15 రోమన్స్ ఉంటాయండి. 1 to 15లో 15 ఎంసీక్యూలు. తర్వాత సెక్షన్ బిలో నీకు 2 to 8 క్వశ్చన్స్. 2 to 8 క్వశ్చన్స్ అంటే మొత్తం 7 క్వశ్చన్స్ ఇస్తారు. 7 క్వశ్చన్స్ లో మనం ఏంటి, ఎనీ 5 ఆన్సర్ చేస్తాం. ఎనీ 5 ఆన్సర్ చేస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్, 70 మార్క్స్ మొత్తం టోటల్. రైట్, అయితే ఇక్కడ మనకి పేరుకి 5 క్వశ్చన్స్ అనే పేరే కానండి, మొత్తం మీద మనకు ఒక్కొక్క క్వశ్చన్ లో ఏ బి అని కూడా ఉంటాయండి. ఏ క్వశ్చన్ మళ్ళీ బి క్వశ్చన్, అట్లా అంటే ఏ క్వశ్చన్ కి 7 మార్క్స్, బి క్వశ్చన్ 7 మార్క్స్. ఒక్కొక్క దాంట్లో ఏబిసి కూడా డివైడ్ చేస్తారంటే అదంతా కలిపి ఒక క్వశ్చన్ అవ్వచ్చు, లేదా ఒక క్వశ్చన్ నే 14 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, ఎలాగైనా మనకి ఇస్తుంటారు అనమాట. రైట్, సరే, ఫస్ట్ ఏమన్నా నేను సెక్షన్ ఏ అండి. సెక్షన్ ఏలో ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ అనగానే మళ్ళీ దాంట్లో 15 ఎంసీక్యూలు. ఇదిగో స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ ఏమన్నాడు, యూ మే రైట్ ఓన్లీ ద రోమన్ అండ్ న్యూమరికల్ అండ్ ద ఆల్ఫాబెట్ చూజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఏంటంటే ఈ రోమన్ నెంబర్స్ ఉన్నాయి కదండి, రోమన్ నెంబర్ 1 2 3 లా మన రోమన్ నెంబర్ 1 రాసేసి ఆన్సర్ షీట్ లో ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి ఆన్సర్ మనం రాస్తే సరిపోతుంది, అంతే. ఓకేనా, అది వాళ్ళు చెప్తుంది. ఇదిగోండి, యూ మే రైట్ ఓన్లీ ద రోమన్ న్యూమరికల్ అండ్ ద ఆల్ఫాబెట్ చూజన్ ఫర్ యువర్ ఆన్సర్. అంతేగాని ఆన్సర్ ఇది ఏదైతే ఉందో ఈ వేరియబిలిటీనా ఫంక్షనా ఇవి రాయమనట్లేదండి, వీటిని మనం చూస్ చేసి రాస్తే సరిపోతుంది, ఏబిసిడిని. అలా చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్, నెక్స్ట్ మళ్ళా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 9 10 11 12 13 14 15. ఇది ఓకే, అక్కడికి మనకేంటి, సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయినట్టు. ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేటప్పటికి ఇదిగోండి. సెక్షన్ బి ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. సెక్షన్ బి ఏ క్వశ్చన్ అన్నారు అంటే మళ్ళీ దీంట్లో మనకి ఏ అండ్ బి రెండు కలిపితేనే మనకి 14 మార్క్స్. ఇదిగో డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇది ఇచ్చారు కదండి, కాస్ట్ షీట్ అడుగుతున్నాడు చూడండి. ఇదిగోండి, సమ్మరైజ్ ఏ కాస్ట్ షీట్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2024 షోయింగ్. ఇదిగో ప్రైమ్ కాస్ట్, వర్క్స్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ ఎర్న్డ్ అంట. నేను కాస్ట్ షీట్ చేశానండి. కాస్ట్ షీట్ నేను క్లాసెస్ చేశాను, 3 క్లాసెస్ చేశాను. ఫస్ట్ క్లాస్ లో చక్కగా ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను.
డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కాస్ట్ షీట్. ఓకే, మన ఛానల్ ఏంటి అంటే అనగాని కామర్స్ అండి. మన ఛానల్ పేరు అనగాని కామర్స్. మీరు ఆ లింక్ క్లిక్ చేసినా కూడా సరిపోతుంది, లేదా సెర్చ్ చేసి సరిపోతుంది. నేను డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను. కాస్ట్ షీట్ గురించి చక్కగా చెప్పాను. చాలా ఈజీ ప్రాబ్లం అండి. 7 మార్క్స్ ఈజీగా తొందరగా కూడా చేయొచ్చు. ఎప్పుడైనా సరే మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా ఏవైతే త్వరగా చేస్తారో వాటిని చూస్ చేసుకోండి. అది నేను ఇచ్చే అడ్వైస్ మీకు. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. ఇదిగోండి, ఈ రెండు చేస్తేనే మీకు ఇదిగోండి 7 మార్క్స్ 14 వచ్చినట్టు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అంటే ఏంటి, సెక్షన్ బి లో సెకండ్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేటప్పుడు కంటిన్యూలో థర్డ్ క్వశ్చన్. ఇదిగోండి, ఇది కూడా ఏబి అని అడగదు కదా. ఇదిగోండి ఏ క్వశ్చన్, దీనికి 7 మార్క్స్. నెక్స్ట్ బి క్వశ్చన్, ఇదిగోండి బి క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రైట్. దీనికి ఒక 7 మార్క్స్. ఇదిగోండి 7 మార్క్స్, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బోత్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్. తర్వాత రీకన్సైల్ చేయమన్నాడు మనకి బీఆర్ఎస్ లాగా. రీకన్సైల్ స్టేట్మెంట్ చేస్తాం కదా బీఆర్ఎస్ లో, బ్యాంక్ రీకన్సైలేషన్ స్టేట్మెంట్ లాగా అలా ఇక్కడ కూడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ లో మళ్ళీ నీకు వచ్చినప్పటికి మళ్ళీ ఏ, తర్వాత వచ్చినప్పటికి మళ్ళీ ఇదిగోండి బి క్వశ్చన్, రైట్. తర్వాత మళ్ళీ అక్కడికి అయిపోయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఏ క్వశ్చన్, మళ్ళీ వచ్చేటప్పటికి బి క్వశ్చన్. ఇదిగోండి ఓకే, ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇదిగోండి ఇదిగోండి. ఏమడిగాడు ఇక్కడ, ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ సుప్రా అనలైజ్ ద ఫాలోయింగ్ వేరియన్సెస్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్, తర్వాత మిక్స్ వేరియన్స్, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. మనకి ఫార్ములాస్, వీటిలో ఫార్ములాస్ తెలిస్తే మనకి ఈజీగా సమ్ అయిపోతుందండి, ఈజీనే. తర్వాత సిక్స్త్ వన్ ఒక్కటే ఇచ్చాడండి. సిక్స్త్ వన్ ఏబీ లేవు. మొత్తం మీద మనం ఒక క్వశ్చన్ మనకి 14 మార్క్స్ అనమాట. ఇదిగోండి 14 మార్కులు, ఇది ఒక్క క్వశ్చనే. తర్వాత వచ్చేటప్పటికి సెవెంత్ లో వచ్చేటప్పుడు మళ్ళీ ఏ క్వశ్చన్, మళ్ళీ బి క్వశ్చన్. 7 + 7 14. తర్వాత నీకు ఎయిత్ వచ్చేటప్పటికి ఎలా ఇచ్చారు చూడండి, ఏబిసి. ఓకే, 4 5 5. ఓకే, మొత్తం టోటల్ గా మనకి ఈ సెకండ్ సెక్షన్ లో 70 మార్క్స్. ఇదండి మనకి పేపర్ ప్యాటర్న్. నేను ముందు ఫినాన్షియల్ అకౌంటింగ్ క్వశ్చన్ పేపర్ చేసిన తర్వాత సొల్యూషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కాస్ట్ అకౌంటింగ్ కూడా చేస్తానండి. మొత్తం మీద ఏదైనా ఒక వారంలో నేను వీటికి మీకు ఆన్సర్స్ చెప్తాను. ఆల్రెడీ ఫినాన్షియల్ అకౌంటింగ్ లో నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్ వీడియోస్ చేసేసి అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే వీటిని కూడా షార్ట్స్ చేయడానికే చూస్తున్నాను నేను. ఓకే స్టూడెంట్స్, ఫాలో అవ్వండి. మన లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో. ఇదండి క్వశ్చన్ పేపర్. మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే టైం వేస్ట్ చేయకుండా ఒక్క అటెంప్ట్ లోనే కొట్టేస్తానండి. ఈజీగా ఉంది, నో ప్రాబ్లం. ఈజీగా సిఎంఏ మీరు అవజేస్తారు. ఓకే అండి, రైట్.